మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినాన్ని చూడటానికి కృప చూపించిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానం యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే. నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోనే మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇందులో ఆదరణకరమైన మాటలు ఏంటంటే, మరి నువ్వు నీ పితరులే దాచారు, మరి అది ఎవరు ఆ స్థలంలో ధనాన్ని దాచబడి ఉంచారో అలాంటి దగ్గర ఉన్న ఆ ధనాన్ని ఆ రహస్య స్థలంలో దాచబడినవి అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తానని నీ పేరు పెట్టి పిలిచి మరీ చెప్తున్నాడు అనమాట. దేవుని యొక్క వాగ్దానాలు ఎప్పుడూ కూడా ఆరోగ్యకరమైన వాగ్దానాలండి. యెషయా గ్రంథంలో ఇప్పటికే ఆ వాగ్దానాలు జీవంతో కూడిన వాగ్దానాలు. మరి ఆ వాగ్దానం చదివినప్పుడు మనకే ప్రశాంతత అనేది ఉంటుంది. మరి మనకి స్వస్థతలు, ఆరోగ్యాలు, నెమ్మది మన బ్రతుకుల్లో మరి ఆయన అనుగ్రహిస్తాడు. చదివితే మనకి కూడా కలుగుతాయి అనమాట అండి, స్వస్థతలు కలుగుతాయి. మరి ఇందులో మరుగైన ధనాన్ని నీకు ఇస్తానని అంటున్నాడు. ఎక్కడో నిధుల్ని నీకు ఇస్తానని అంటున్నాడు. రహస్య స్థలాల్లో ఉన్న ధనాన్ని నీకు ఇస్తానని అంటున్నాడు. మరి నీ పేరు పెట్టి నేను పిలుస్తున్నాను నిన్నే అనే చెప్తున్నాడు. మరి దేవుడు పేరు పెట్టి పిలుస్తున్నాడు అంటే అది ఎంతో గొప్పగా, మరి ఆశ్చర్యంగాను, మరి గొప్పగాను మరి ఎంచబడుతుంది అనమాట అండి. అందరినీ వదిలేసి నిన్నే ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నాడు? ఎందుకంటే నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తివి కాబట్టి. మరి దేవుడు నీ పేరు పెట్టి పిలిచి ఇవన్నీ నీకు ఇస్తున్నాను, నువ్వు పొందుకోవాలి అని దేవుడు నీకు మాట ఇస్తున్నాడండి. కాబట్టి నేను నిరుద్యోగిని, నిరుపేదని, మరి రోగగ్రస్తుని, వ్యాధిగ్రస్తుని అని ఇలాగా ప్రతిదీ కూడా నువ్వు అనుకోవటానికి వీలు లేదండి. ఎందుకంటే ఈ వాగ్దానంలో దేవుడు నీ పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఇవన్నీ దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు అనమాట. మరి ఇవన్నీ పొందుకోవటానికి నువ్వు సిద్ధపడాలి. అలా సిద్ధపడాలి అంటే మరి ఆయన వాగ్దానాలను ధ్యానించుకుంటూ, వాక్యాన్ని నెమరు వేసుకుంటూ, బైబిల్ భాగాలు చదువుకుంటూ, ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే అప్పుడు ఇవన్నీ నీకు దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట అండి. ఈ చిన్న వాగ్దానం దినమంతా మరి ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా రావాల్సిన దీవెన, ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు అనుగ్రహిస్తాడండి. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఆ దినమంతా గడపాలని కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ.